బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, అదేవిధంగా నంద్యాల జిల్లాలో రాబోయే రోజుల్లో ఎన్నికల బరిలోకి దిగుతామని, తమ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పోరాడాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని, నంద్యాలలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు, పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1980 ఏప్రిల్ 6వ తారీఖున దేశం కోసం, ధర్మం కోసం లక్ష్యంతో పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఏ లక్ష్యంతో అయితే పుట్టిందో, ఏ ఆశయం కోసం అయితే పుట్టిందో, అదే ఆశయంతో, అదే లక్ష్యంతో ఈరోజు ఆ రోజు వారు తీసుకున్న ఆశయం మేరకు పనిచేస్తూ 2 ఎంపీలతో మొదలైన భారతీయ జనతా పార్టీ నాయకులతో ఈరోజు అఖండ భారతదేశాన్ని పరిపాలించే స్థితికి కేవలం చిత్తశుద్ధితో దేశం క్షేమం కోసం, దేశం అభివృద్ధి కోసం పనిచేయడంతోనే ఈరోజు ఈ స్థితిలో ఉందని చెప్పి కూడా తెలియజేసుకోవచ్చు. అలాగే ఎంతోమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు త్యాగాల మీద పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాస్తవంగా చూస్తే అనేక రాజకీయ పార్టీల పుట్టుక వెనుక అధికార దాహం, ధనదాహం, సంపాదన అనే లక్ష్యంతో పుట్టాయి రాజకీయ పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని వదులుకొని దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశాన్ని పాలించే స్థితిలో ఉంది. కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధికి తప్పనిసరిగా మనం మద్దతుగా నిలిచి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఎప్పుడు కూడా సమాజం కోసం, దేశం కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నంద్యాల నుంచి మున్సిపాలిటీలో కానీ, మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతాం. దానికి కార్యకర్తలందరూ కూడా సీనియర్ నాయకుల సూచనలు, సలహాలు పాటించి పనిచేసి మన జెండా శక్తి, సత్తా చాటాలని చెప్పి తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. 46వ సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లాలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నంద్యాల జిల్లాలో చేస్తున్నాం. దాదాపు 200 గ్రామాల్లో మరి మన ఊరు మన జెండా అనేటువంటి పేరుతో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగరవేయడం చాలా ఆనందకరమైన విషయం. మరి మంచి అధ్యక్షులు మాకు దొరకడం, భారతీయ జనతా పార్టీకి దొరకడం కూడా మా అదృష్టం. ఎందుకంటే అటువంటి అధ్యక్షులు ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లేస్కి వచ్చేటువంటి పరిస్థితులు మనం పనిచేస్తున్నాం. గతంలో కూడా పోయిన నెలలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా శిక్షణా శిబిరాలు జరిగాయి. దాంట్లో కూడా రాష్ట్రంలో నంద్యాల జిల్లా 36 మండలాల్లో మనం ప్రశిక్షణ పూర్తి చేసుకుని 100కు 100% 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమంలో మనం ముందుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మనం ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ లో కానీ, భవిష్యత్తులో జరిగే ఏ ఎలక్షన్ అయినా కానీ ఖచ్చితంగా నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి మరి కృషి చేస్తామని చెప్పేసి, ఆ ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త ఆ విధంగా పనిచేస్తామని చెప్పేసి ఈరోజు పండగలా జరుపుకునేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేమందరం కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. ఏప్రిల్ నెల 6వ తేదీన భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు.
అనేక సమస్యలు అంతకుముందు జనసంఘ్ పేరుతో మనము కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు రాజకీయ పార్టీగా అనేక కారణాల వల్ల జనసంఘ్ జనతా పార్టీలో కలవడం, జనతా పార్టీలోంచి మళ్ళా విడిపోయి భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు సోషలిస్టులను కూడా కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. మనం 80 ఏర్పాటైనాక 84వ సంవత్సరం ఎన్నికలు జరిగితే మొత్తము భారతదేశంలో ఇద్దరు ఎంపీ సీట్లు మనకు వచ్చాయి. ఎవరు నిరుత్సాహపడలేదు. మామూలుగా అయితే 2 సీట్లు వస్తే ఇంకా మనం ఎప్పుడు అధికారంలోకి వస్తామని ఎక్కడోళ్ళు అక్కడ తప్పుకుండే వాళ్ళు. కానీ నిరుత్సాహపడలేదు. నిరుత్సాహపడిపోవడానికి కారణం ఏమంటే మన పార్టీ స్థాపించింది ఈ దేశం కోసం, ధర్మం కోసం మనం పనిచేయాలా, అంతే. దానికోసమే మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ రోజు ఎవరు నిరుత్సాహపడలేదు. తర్వాత అక్కడి నుంచి మన ప్రస్తావన ప్రారంభమయ్యి రామ జన్మభూమి కార్యక్రమం నిర్వహించడం వల్ల శ్రీరామచంద్రుని అయోధ్యలో ఎక్కడైతే రాముడు పుట్టినాడో అక్కడ రాముని విగ్రహం లేకపోవడం ఏంటి అని ఒక ఉద్యమం చేసి అక్కడ రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినాక తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అందరి మన్ననలోకి రావడం, తర్వాత మనం బీజేపీగా తర్వాత అధికారంలోకి రావడం, ఈరోజు అధికారం వచ్చినాక ఈ అధికారాన్ని నిలబెట్టుకుంటూ మొత్తం సమాజంలో ప్రజలందరినీ కలుపుకొని వాళ్ళల్లో ధర్మం పట్ల, దేశం పట్ల వాళ్ళకు అంకిత భావం ఏర్పాటు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అధికారం మనకు 2వ స్థానం. ప్రథమ స్థానం వచ్చేసి ఈ జాతి, ధర్మం, దేశం కోసం మనం జీవించడమే మనదే. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.